హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. పలువురు ఐఏఎస్ అధికారులకు శివబాలకృష్ణ లబ్ధి చేకూర్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు సంబంధించిన భూముల పత్రాలు కూడా గుర్తించారు. సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంపై కూడా ఏసీబీ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది ఏసీబీ. ఈ కేసులో మాజీ సిటిపి పాత్ర ఉన్నట్లు సమాచారం. శివబాలకృష్ణ భారీ స్థాయిలో బినామీ పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఆయన తమ్ముడు నవీన్ కుమార్, మరదలు, మేనలుడు భరత్ పేర్లపై ఆస్తులున్నట్లు గుర్తించారు. 70% పైగా ఆస్తులు బినామీ పేర్లపైనే ఉంచారు శివబాలకృష్ణ. ఈ కేసులో ఇప్పటికే బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ను అరెస్ట్ చేసింది ఏసీబీ. మరో ముగ్గురి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. యాదాద్రిలో 66 ఎకరాలు, సిద్దిపేటలో 10 ఎకరాలు, జనగామలో 102 ఎకరాలు, నాగర్ కర్నూల్లో 30, కొనకండ్లలో 48, రఘునాథపల్లిలో 28, జాఫర్గఢ్లో 50 ఎకరాలకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ, ఐటీ కూడా ఫోకస్ పెట్టాయి. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్తో పాటు ఆస్తుల వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ తో పాటు ఐపీఎస్ అధికారుల మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి అంటే దాదాపు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి ఉంది. ఆ పరిధి లోపల దాదాపు పెద్ద మొత్తంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆస్తులు కొనుగోలు చేయడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించిన ఆస్తుల పత్రాలకు సంబంధించిన పేపర్స్ అన్ని కూడా ఇప్పుడు ఏసీబీ చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే మాజీ సీఎస్ అయిన సోమేష్ కుమార్ తో పాటు ఇంకొంతమంది ఐఏఎస్ అధికారులు, కొంతమంది ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పత్రాలు అటు బాలకృష్ణ ఇంట్లో తర్వాత ఆఫీస్ లో సోదాలు నిర్వహించిన సమయంలో అధికారులకు లభ్యం కావడం జరిగింది. అయితే ఐఏఎస్ అధికారులకు సంబంధించిన పత్రాలు వీళ్ళ దగ్గర అంటే బాలకృష్ణ దగ్గర ఎందుకున్నాయనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం ప్రస్తుతానికి పోలీసులు చేస్తున్నారు, ఏసీబీ అధికారులు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఏసీబీ అధికారులు ఇప్పటికీ బాలకృష్ణ 8 రోజుల పాటు విచారించి తగిన విధంగా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. ఆ సమయంలో అతను ఇచ్చిన సమాచారం మేరకు కొంత ఐఏఎస్ అధికారులు, మాజీ సీఎస్ అయిన సోమేష్ కుమార్ తో పాటు ఇంకొంతమంది అధికారులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటి సేకరించి వాళ్ళ ఆస్తుల పత్రాలను సేకరించడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ పరిధి అంటే హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల లోపు ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో పెద్ద మొత్తంలో అటు బాలకృష్ణ 200 పైచీలకు ఎకరాల ల్యాండ్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ మొత్తం కూడా 70% తన సోదరుడు, మరదలు, బావమర్ది తర్వాత భార్య పేరు మీద మొత్తంగా 70% పైగా బినామీ పేర్ల మీదనే రిజిస్టర్ చేయబడింది. అయితే వీళ్ళకి సంబంధించిన ఆస్తుల వాళ్ళ రాబడి తర్వాత వాళ్ళకి సంబంధించిన ఖర్చు వివరాలు చెప్పకపోవడంతో నవీన్ కుమార్ ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మరో ముగ్గురు కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంట్లో హెచ్ఎండిఏలో కీలక స్థానం ఉన్న ఒక సిటీసీ సంబంధించిన అధికారులు అరెస్ట్ చేసేందుకు రంగం చేశారు. ఎందుకంటే ఈ సిటీసీ చాలా వరకు కీలకంగా వ్యవహరించాడు. అతనే పెద్ద మొత్తంలో ఆస్తుల కొనుగోలులో కీలక పాత్ర పోషించాడు. కొన్ని బఫర్ జోన్ లో ఉన్న వాటిని మిగతా జోన్లుగా మార్చిన వ్యవహారంలో సిటీసీ కీలక పాత్ర పోషించాడు. ఈ సిటీసీ సంబంధించి కూడా పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అది సంబంధించిన వ్యవహారం కూడా పూర్తిగా బట్టబయలు చేయబోతున్నారు. అయితే ఇప్పటికీ ఈ ఎవరైతే హెచ్ఎండిఏ బాలకృష్ణకు పూర్తి స్థాయిలో సహకరించిన 6 అధికారులపైన అటు ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టింది. ఆ 6 అధికారులకు సంబంధించి పూర్తి డేటా సేకరిస్తుంది, వాళ్ళ ఆస్తుల వివరాలు సేకరిస్తుంది, వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరిస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా హెచ్ఎండిఏ వ్యవహారంలో ఇప్పుడు ఐఏఎస్ అధికారులతో పాటుగా ఐపీఎస్ అధికారులు కొంతమంది హెచ్ఎండిఏలో పనిచేస్తున్న కీలకమైన అధికారుల మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. పలువురు ఐఏఎస్ అధికారులకు శివబాలకృష్ణ లబ్ధి చేకూర్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు సంబంధించిన భూముల పత్రాలు కూడా గుర్తించారు. సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంపై కూడా ఏసీబీ ప్రాథమిక విచారణ చేపట్టింది.